షుగర్ ఎక్కువైనప్పుడు నీవే కదా ముట్టి స్వస్థపరిచావు, బాగు చేశావు, ఇంతవరకు నడిపించావు. ఇంకా తండ్రి ఆమె దినములు పొడిగించు. ఆమె ఏమాత్రం చావరకూడదు. చావుపు ఆత్మని గద్దిస్తున్నా, మరణపు ఆత్మని గద్దిస్తున్నా, జీవం ఘోషిస్తున్నా. ప్రభా దర్శించు, ఆమె దర్శించు ప్రభా. ఈ క్షణమే నీవు పొందిన ఆమెల చేత బిడ్డను దర్శించి నీ చిత్తము తండ్రి ఏమైందో జరిగించు. నీ చిత్తం బ్రతకాలని ఉద్దేశం ఉంటే బ్రతకనేయ్యా. ఆమె పడుతున్న బాధను నా ఎద్దు రాని అంటే నీ చిత్తం ప్రభా. ఆమె నీ చేతికి ఒప్పిస్తున్నాను. ఇప్పుడు పాటలు పాడుచుండగా ప్రతిదీ నీ మహిమ నీకు కలగాలి. అనారోగ్యం ఉన్న వాళ్ళేమి, బలహీనత ఉన్నవారిని వాళ్ళందరూ బలపరచండి. అనారోగ్యాన్ని గద్దిస్తున్నా, మరణపు ముళ్ళని విరిగొడుతున్నా, ప్రతి మరణపు ఆత్మలని గద్దిస్తూ, ప్రతి వేరు సైతంగా తీసి పడేస్తూ సముద్రములో నీ జీవం ఘోషించమని, నీవే తోడు నడిపించమని నన్ను చేతికి ఒప్పిస్తూ, వాయిద్యం వాయించేవారేమి, పాటలు పాడేవారేమి, ప్రతి వారి మీద నీ అభిషేకం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన అడివేడి పదనామ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 బాగున్నారా? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రతి కళ్ళు మూయబడదాం. నీ చేతులు పెక్కెత్తు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నన్ను ప్రేరేపించాడు గనుక మరి ఇక్కడున్న నువ్వు కొద్దివైనా నీ దీవింపబడి ఉన్నావు, ఆస్వాదింపబడి ఉన్నావు, సమాధాన గల దానివై ఇంటికి వెళుతున్నావు. నీ పిండి, నీ గిన్నె, నీ గంప, నీ ప్రతిదీ దేవుడు ఆస్వాదింపబోతున్నాడు. ఎక్కడ అవమాన నింద అంత అక్కడ నీ తల ఎత్తవాడై ఉన్నాడు. నీ రట్టింపు ఘనతతో నీ దేవుడు నీ నింపబోతున్నాడు. భయపడొద్దు, దిగులు చెందొద్దు. నీకేమీ కాలేదు, ఏమీ తక్కువ కాదు. అలా సైన్యములకు దేవుడే నీతో ఉన్నాడు, నీ పక్షమున పోరాడుతున్నాడు, నీ కుడి చెయ్యి పట్టుకున్నాడు. భయపడద్దు, నేను నీ తోడు ఉన్నాను. హల్లెలూయా. చేతులు పెకెత్తు. ఈవులికా అడోనాయ్ విష్మలికా ఏ అడోనాయ్ పనవెలికా యెహూదేకా షాడోనాయ్ విష్మలికా విష్మలికా షలో. అందరూ చేరి ఆమేన్, 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 ఆమేన్. యెహోవా దీవించి నిన్ను కాపాడునుగాక, తన సన్నిధి కాంతితో నిన్ను కరుణించునుగాక, నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చునుగాక. అందరూ చేరి ఆమేన్, 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 ఆమేన్. ఒక తల్లిని ఈ విధంగా అనుకుంటున్నావు, నాలో ఉన్న సారమంతా వెళ్ళిపోతూ ఉంది, శక్తి అంతా పోతూ ఉంది, నేను దినే బలహీనురాలాగా ఉన్నాను. రేపు నాకు ఏమన్నా అయితే నా పిల్లల సంగతి ఏంటి అని నువ్వు బాధపడుతున్నావు. అయితే దేవుడు నిన్ను చూచే దేవుడు అంటున్నాడమ్మా,
నీ పిల్లల భవిష్యత్తులు నా చేతిలో ఉన్నాయి. నేను వారి మీద గొప్ప ఆలోచన కలిగి ఉన్నాను. దాన్ని నెరవేరుతును. నీకు బలమిచ్చేవాడు నేనే, నీ దేహానికి సారము సత్వము కలుగు చేసేవాడు నేనే. నా యందు నిరీక్షణ ఉంచు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం ప్రభా. మహాపరిశుద్ధ స్తోత్రం. ఈ ఆరాధనలో అధ్యక్షం ఉంచిన దేవా, పాటల్లో ప్రతి తోడు నడిపించమని సమస్త మహిమ ఘనత నీకే యేసునామమున తండ్రి. ఆమేన్. గట్టిగా జపలు దేని మహిమపరచుకుందాం. హల్లెలూయా. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకెత్తండి అందరూ. ప్రభువా, నువ్వు సృష్టించిన దినము నుండి, నన్ను కలుగు చేసిన దినము నుండి, నన్ను నియమించిన దినము నుండి ఈనాటి వరకు సజీవుగా ఉంచినవాడా, రేపటి దినము నుండి లోకములో ఉన్నంత వరకు నా ఆయుష్ని, నా దినములను వృద్ధి చేయండి. నా గిన్నె పొంగి పొర్లాలి, నా అప్పు తీరిపోవాలి. నా పిల్లల భవిష్యత్తము నీ చేతికి ఒప్పిస్తున్నాను. నీ చిత్తములో ఉన్న అబ్బాయి రావాలి, అమ్మాయి రావాలి. నా కుటుంబములో సమాధానం ఉండాలి. నీవు దేవుడై ఉండాలి, నీవే యజమానుడై ఉండాలి, నీవే నాయకుడై ఉండాలి, నీవే నా తండ్రి అయి ఉండాలి. యేసు నామములో ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 54 అధ్యాయం చదువుకుందాం. దేవుడు మాట్లాడుతాడని ఎంతమంది నవ్వుతున్నారు? భయపడకుము, నువ్వు సిగ్గుపడనక్కరలేదు. అందరికీ దేవుడు మాట్లాడుతున్నాడు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మర్చెదవు, నీ వైదవపు నిందను ఇంక మీదట జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. సైన్యములకు అధిపతి యొగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడి మాట సెలవిచ్చుచున్నాడు. విడువబడి దుఃఖకాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృడకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. హల్లెలూయా. అలా సైన్యములకు దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. భర్త అన్ని బాధ్యత కలిగి చూస్తా అన్నారని భర్తకు పోలిస్తారు. అయితే ఈ లోకంలో కొన్నిసార్లు భర్తలు చేయి విడిస్తారు, పట్టించుకోరు, అర్థం చేసుకోరు, హింస పెడతారు, బాధ పెడతారు. అయితే పరలోకమైన భర్త ఉన్నాడు కదా మనందరికీ. ఆయన ఎన్నడూ చేయి విడువడు, ఎడబాయడు. అందరూ విడిచిన విడువని దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా ఆయన ఆయనకి పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.
ఆయన దేవుడై ఉన్నాడు. మరి నా భర్త నీ భర్త అయినాడు. మరి నీ యవ్వన కాలపు అయినా నింద నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. అవమానం తలంచొక్క ఎవరు ఏమనుకున్నా నువ్వు లజ్జపడనక్కరలేదు. దేవుడిని తల ఎత్తవాడై ఉన్నాడు. చాలామంది అయిపోయా, ఇంకా మీ జీవితం అయిపోయా, అంతే ఇంకా అని అంత లేదు. అక్కడ రెండంతలుగా ఘనత అనే దేవుడు పొదిగించబోతున్నాడు. హల్లెలూయా. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతురు, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతురు, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతురు. ప్రేమపూర్ణుడు అందరూ నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. వేలా కట్టలేని కలువరిలో ప్రేమ, కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ. కలువరిలో ప్రేమపూర్ణుడు పడలి ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతురు. ఆమేన్. గట్టిగా పడాలి. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ. మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ. మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరమకు
బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ఆమేన్ ప్రాణమిచ్చెను. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతుని, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతుని, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతుని, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. హల్లెలూయా. లోయల కంటే లోతైనది. హల్లెలూయా. ఆయన ప్రేమ మా ఎడల ఎంత విశాలంగా ఉందంటే రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కనిన తండ్రి, పెంచిన తండ్రి, ఇంతవరకు నడిపించిన తండ్రి. హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తము. రేపు మనమందరూ దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయా కులము వారు, ఆయా భాషలు మాట్లాడేవారు గొర్రె పిల్ల రక్తం ఎదుట నీ రాజ్యమే ఏలును, నీ చిత్తమే జరుగును. శాశ్వత మొదలుకొని శాశ్వతంగా ఉండే రాజ్యము ఏదైనా ఉందంటే యేసు రాజ్యము. హల్లెలూయా. లోకమంతా గతించిపోతుంది, ఆయన రాజ్యం ఎన్నడూ గతించినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, మీ హృదయము కలవరపడనీయకుడి, దేవునిని నమ్మండి. యేసయ్య ఏమంటున్నాడు? మీ హృదయము కలవరపడనీయకుడి. రేపు లోకములో లేనిదంతా వస్తుంది, వింటాం. అయితే ఏమాత్రమును కలవరపడనీయదు. నువ్వు కలవరపడి చింత చేసి యేసుప్రభుని ఇడిచి వెనక్కెళ్ళావా? నీ అంత దుష్టుడు నతదృష్టురాలు లోకంలో ఎవరు లేరు. ఎందుకంటే ఆయన ఇడిచి వెళితే నీకు నరకమే సిద్ధం, మరి పరలోకానికి సాధ్యం లేదు. మనం ఎన్నోసార్లు తప్పులు పాపములు చేస్తే పశ్చాత్తాపం ఉంటుంది, ఓకే. అయితే తీర్మానముల విషయములో ఉన్నప్పుడు యేసు వద్దు నాకు అని ఒకసారి అన్నావా, అయిపోయాని జీవితంలో నరకం. కాబట్టి ఎన్ని నిమిషాలు వచ్చినా దేవుడు అన్నాడు, నేను మీ కొరకు నేను మిమ్మల్ని అనాథలుగా వదలను, నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళ్ళాను పరలోకానికి. మీ కొరకు అంటే ఆయన ఊరికి వెళ్ళలే, మన కోసం వెళ్ళాడు, మన కోసం వెళ్ళాడు. నీ కోసం, నీ కుటుంబ కోసము ఆయన స్థలాన్ని సిద్ధపరచడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి, నీకు ఇల్లును నీ భువనాలు కట్టబడానికి, ఒక ఇంటిలో కావలసిన ప్రతి వస్తువులు నువ్వు ఇక్కడ చింతపడవలసిన అవసరం లేదు. దేవుడు ప్రతి సమకూర్చున్నాడు. ఆయన ఇక్కడ సమకూరుస్తాడు, అక్కడ సమకూర్చడానికి ఆయన వెళ్ళాడు. నేను ఎటు వెళ్తాను అటే వస్తాను, నేను ఉన్న దగ్గర మీరు ఉండాలనే ఆశ ఉంది తండ్రికి. కాబట్టి లోకంలో శోధనలో వచ్చినప్పుడు యేసుప్రభుని వదలొద్దు.
నేను ఎక్కడ ఉంటానో నువ్వు అక్కడే ఉండాలని తండ్రి ఆశ. అందుకే ఈ ప్రాణం పెట్టి మమ్మల్ని కొనుక్కున్నాడు. నేను ఊరికే లేదు, చనిపోయి లేచాడు కదా, పోయి అక్కడ కూర్చొనేసినాడు, ఇక్కడ ఇంత కష్టం ఉంది ఎందుకు దేవుడు ఆలకించుడు అనుకుంటున్నావా? మీ కొరకు స్థలము ఈ లోకములో 20 ఏండ్లు 100 ఏండ్లు అనుకో, శాశ్వతమైన రాజ్యం మనకు దేవుడు కలుగజేశాడు. నిన్ను ఎల్లప్పుడూ శోభాతిశయముగా ఆనందకరముగా ఉండాలని ఆయన నిన్ను ఎప్పుడు ఎల్లప్పుడూ నీ కిరీటము నీ తలకు శోభాతిశయంగా దేవుడు చేశాడు. ఆయన నీ యందు అతిశయించుస్తున్నాడు, నీ యందు ఆనందిస్తున్నాడు. కాబట్టి నిన్ను వదలకుండా స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. ఆడ ఉన్నాడు, సిద్ధపరుస్తున్నాడు. మరి నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ఊర్లో ఉన్నా సరే, ఏ ఇంట్లో ఉన్నా సరే, గుడిసెలలో ఉండు, రాజగృహంలోనూ ఉండు, అడవిలోనూ ఉండు, ఒంటరిగాను ఉండు, నేను బంధించి జైల్లో పెట్టారా సరే, అక్కడికే వచ్చి నిన్ను తోడుకొని వెళతాడు. తండ్రి ఆశ నేను ఉన్న దగ్గర. ఒకరోజు పేతురు వాళ్ళందరూ కూర్చొని అడుగుతున్నారు, అయ్యో నిన్ను నమ్మి మేమంతా విడిచిపెట్టి వచ్చాం, అవునా, మాకేం లాభం, మాకేమిస్తావు, ఏం చేయాలా అన్నప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, ఈ లోకములోని తల్లి అయినా తండ్రి అయినా భర్త అయినా భార్య అయినా పిల్లలైనా అన్నదమ్ములైనా ఇడిచి నా కోసం హింస పొంది నువ్వు వచ్చావా, నా రాజ్యములో 12 గోత్రాలకు నువ్వు న్యాయం తీరుస్తావు, నా సింహాసనం మీద నిన్ను ఎక్కించి కూర్చోబెడతాను, నా పక్కనే నీకు సీటు, నా తండ్రి ఆస్తి యావత్తు నీకే. మనము ధన్యులు, అవునా. ఇంకా ఎన్ని శోధనలు. నిన్న భట్కాలలో కర్ణాటకలో జరిగింది. విశ్వ పరిషత్ వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది, నిజమైన దేవుడిని ఎరిగి మనుషులు నమ్ముతున్నారు, సత్యము తెలుసుకొని మరి లోకంలో రాళ్ళు రప్పులు వదులుతున్నారని తెలుసుకొని ఆ వదలకూడదు, మేము కాపాడుకోవాలని వాళ్ళు కోపముతో ఆయుష్యముతో రచ్చగొడుతున్నారు జనముల్ని. అయితే హెచ్చరికతో ఉండు. హింస నొందినా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు, యేసయ్యని విడవద్దు. మనకి ఇక్కడ ఏం లేదు, ఇంకా పర్వాలేదు. ఒరిస్సాలో, ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో ఆ నమ్మిన ఇల్లు అంతటా కూల్పివేశారు. వాళ్ళ ఆహారం లేదు. మణిపూర్లో ఎంత హింస, వాళ్ళకి ఆహారం లేదు. ఎక్కడ ఇప్పుడు ఎండాకాలం వర్షాకాలం 3 నెలలు ఉంటుంది, వెళ్ళిపోతుంది. అక్కడ 24 కొంట ప్రాంతంలో వర్షాలు, గాలి, తుఫాను, మరి అడవి జంతువులు ఎక్కువ తిరుగుతుంటాయి. ఆయన ఇల్లు వాకిలి లేక బయట నిలబడి హల్లెలూయా వర్షములో తడుచుకుంటూ, చిన్న పిల్లలు సైతంగా దేవునిని మాత్రం విడవకుండా, ఒకవైపు బాములు పేలుతున్నారు, ఒకవైపు సంపుతున్నారు, ఒకవైపు హింస, ఒకవైపు రాత్రి అయిన దొంగలు పడుతున్నారు. ఆయన దేవునిని విడవక దివ్యారాత్రము దేవుని ఆరాధిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నేను చెప్పొచ్చున్న మాట, చివరి వరకు యేసయ్యను పట్టుకుంటే, నేను మిమ్మల్ని అనాథలుగా హృదయం కలవరపడనీయకుడి, ఇవన్నీ వస్తాయి. అయితే నేనున్న దగ్గర నువ్వు ఉండాలని నీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాను. ఆ ఇల్లు మాత్రం పోగొట్టుకోవద్దు, ఒక ఇల్లు మాత్రం పోగొట్టుకోవద్దు. అక్కడ నీకు పెట్టిన కిరీటం పోగొట్టుకోవద్దు, అక్కడ నీకు పెట్టిన స్థానము సింహాసనం పోగొట్టుకోవద్దు. ఒక్కసారి ఇక్కడ విడివబడితే జీవితాంతము నరకము. దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకోమని పోయిన వారం దేవుడు మాట్లాడు కదా. ధైర్యముతో ఉండు. ఏది వచ్చినా, అవమానం అవుతుందా, నింద అవుతుందా, హింస అవుతుందా, ఉమ్మి వేస్తారా, ఓకే, నా యేసయ్య కన్నా నేను పెద్దోడు కాదు. అయితే ఆయన మా పక్షములో ఉండి మా కార్యములు సఫలపరిచి ఆయన వద్దకు ఉండాలని ఆయన ఆశ పెట్టినాడు. ఆ యోజన, ఆ ఒక ఉద్దేశము మాత్రం దయచేసి పోగొట్టుకోవద్దు. దేవుడిని దీవించును గాక. ఆమేన్.
ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವನು ನೀನೇ. ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ನನ್ನೇಸು ರಾಜ. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ನನ್ನೇಸು ರಾಜ. ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ. ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ. ಹಾಡಬೇಕೆಲ್ಲರೂ ಸಂತೋಷವಾಗಿ. ನನ್ನೇಸು ರಾಜ. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ನನ್ನೇಸು ರಾಜ. ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಇರುವವರು ಯೆಹೋವ ಶಮ್ಮ ದೇವರು, ಅವರೇ ಜೀವನ ಕೋಟೆಯು, ಯಾವ ಭಯವು ನನಗಿಲ್ಲ. ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಇರುವವರು ಯೆಹೋವ ಶಮ್ಮ ದೇವರು, ಅವರೇ ಜೀವನ ಕೋಟೆಯು, ಯಾವ ಭಯವು ನನಗಿಲ್ಲ. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ನನ್ನೇಸು ರಾಜ. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ನನ್ನೇಸು ರಾಜ. ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ. ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ನನ್ನೇಸು ರಾಜ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಎಲ್ಲ ಜಯವು ನೀಡಿದರು, ಎಲ್ಲ ಜಯವು ನೀಡಿದರು ಯೆಹೋವ ನಿಸ್ಸಿ ದೇವರು. ಎಲ್ಲ ನನ್ನ ಮಾರ್ಗದಲ್ಲಿ ಸಂಗಡ ಇರುವ ದೇವರು, ಎಲ್ಲ ಜಯವು ನೀಡಿದರು ಯೆಹೋವ ನಿಸ್ಸಿ ದೇವರು. ಎಲ್ಲ ನನ್ನ ಮಾರ್ಗದಲ್ಲಿ ಸಂಗಡ ಇರುವ ದೇವರು. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಆಮೆನ್. ಎಲ್ಲ ಜಯವು ನೀಡಿದರು ಇದುವರೆಗೂ ಯೆಹೋವ ನಿಸ್ಸಿ ದೇವರು, ಎಲ್ಲ ನನ್ನ ಮಾರ್ಗದಲ್ಲಿ ಸಂಗಡ ಇರುವ ದೇವರು. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ನನ್ನೇಸು ರಾಜ. ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ, ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ಬಾಳಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ. ಇರುವವರು ನೀವೇ. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ನನ್ನೇಸು ರಾಜ. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. ಇದುವರೆಗೂ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ ದೇವರು, ಇದುವರೆಗೂ ನಮ್ಮ ಸಹಾಯಕನಾಗಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ ದೇವರು ಎಂತ ಮಂದಿ ನಂಬುತ್ತಿದ್ದಾರೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಮೆಸ್ಸಯ್ಯ ಮೆಸ್ಸಯ್ಯ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಯ್ಯ, ನನ್ನ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಯ್ಯ. ಮೆಸ್ಸಯ್ಯ ಮೆಸ್ಸಯ್ಯ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಯ್ಯ, ನನ್ನ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಯ್ಯ. ಮೆಸ್ಸಯ್ಯ
మెస్సయ్యా ప్రియ మెస్సయ్యా, ನನ್ನ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಯ್ಯ, ಇಮ್ಯಾನುವೇಲ್ ಎಲ್ರೋಯಿ, ನನ್ನ ಸಂಗಡ ಇರುವವನೇ, ನನ್ನನ್ನು ಕಾಯುವವನೇ. ಇಮ್ಯಾನುವೇಲ್ ಎಲ್ರೋಯಿ, ನನ್ನ ಸಂಗಡ ಇರುವವನೇ, ನನ್ನನ್ನು ಕಾಯುವವನೇ. ಮೆಸ್ಸಯ್ಯ ಮೆಸ್ಸಯ್ಯ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಯ್ಯ, ನನ್ನ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಯ್ಯ. ಎಲ್ಲರೂ ಮೆಸ್ಸಯ್ಯ ಮೆಸ್ಸಯ್ಯ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಯ್ಯ. ಚಿಂತೆಯೂ ಇಲ್ಲ, ಕಳವಳ ಇಲ್ಲ, ಕಣ್ಣೀರು ನನಗಿಲ್ಲ, ನೀನು ಜೊತೆಯಲ್ಲಿರುವಾಗ ಶೋಧನೆ ಇಲ್ಲ, ಉರಿರನೆ ಇಲ್ಲ, ಯಾವ ಭಯವೇ ಇಲ್ಲ, ನೀನು ಕಾಣುವಾಗ ಚಿಂತೆಯೂ ಇಲ್ಲ, ಕಳವಳ ಇಲ್ಲ, ಕಣ್ಣೀರು ನನಗಿಲ್ಲ, ನೀನು ಜೊತೆಯಲ್ಲಿರುವಾಗ ಶೋಧನೆ ಇಲ್ಲ, ಉರಿರನೆ ಇಲ್ಲ, ಯಾವ ಭಯವೇ ಇಲ್ಲ, ನೀನು ಕಾಣುವಾಗ ಆಶ್ರಯಗಿರಿಯಾದೆ, ನನ್ನ ಬಲವಾದ ಗುರಾಣಿಯಾದೆ. ಆಶ್ರಯಗಿರಿಯಾದೆ, ನನ್ನ ಬಲವಾದ ಗುರಾಣಿಯಾದೆ, ನನ್ನ ಬಲವಾದ ಕೇಡವದೆ, ನನ್ನ ಬಲವಾದ ಕೇಡವದೆ. ಮೆಸ್ಸಯ್ಯ. ಎಲ್ಲರೂ ಸಂತೋಷವಾಗಿ ಆಮೆನ್ ಆಮೆನ್. ಸಂತೋಷ ಬಂತು, ಸಮಾಧಾನ ಬಂತು, ನೆಮ್ಮದಿ ದೊರಕಿತೀಗ, ನೀನು ಜೊತೆಯಲ್ಲಿರುವಾಗ ಅತಿಶಯ ಬಂತು, ಆನಂದ ತಂತು, ಹೃದಯ ನೆಲೆಯಿತೀಗ, ನೀನು ಕಾಣುವಾಗ ಸಂತೋಷ ಬಂತು, ಸಮಾಧಾನ ತಂತು, ನೆಮ್ಮದಿ ದೊರಕಿತೀಗ, ನೀನು ಜೊತೆಯಲ್ಲಿರುವಾಗ ಅತಿಶಯ ಬಂತು, ಆನಂದ ತಂತು, ಹೃದಯ ನಲಿಯುತ್ತೀಗ, ನೀನು ಜೊತೆಯಲ್ಲಿರುವಾಗ. ಯೆಹೋವಾ ಇರೆಯದೆ, ನನ್ನ ಆಶೆಯ ಕಾಂಕ್ಷೆಯದೆ, ಯೆಹೋವಾ ಇರೆಯದೆ, ನನ್ನ ಆಶೆಯ ಕಾಂಕ್ಷೆಯದೆ, ನನ್ನ ಬದುಕಿಸುವ ಕರ್ತನದೇ, ನನ್ನ ಬದುಕಿಸುವ ಕರ್ತನದೇ. ಮೆಸ್ಸಯ್ಯ ಮೆಸ್ಸಯ್ಯ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಯ್ಯ, ನನ್ನ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಯ್ಯ. ಮೆಸ್ಸಯ್ಯ ಮೆಸ್ಸಯ್ಯ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಯ್ಯ, ನನ್ನ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಯ್ಯ. ಇಮ್ಯಾನುವೇಲ್ ಎಲ್ರೋಯಿ, ನನ್ನ ಸಂಗಡ ಇರುವವನೇ, ನನ್ನನ್ನು ಕಾಯುವವನೇ. ಇಮ್ಯಾನುವೇಲ್ ಎಲ್ರೋಯಿ, ನನ್ನ ಸಂಗಡ ಇರುವವನೇ, ನನ್ನನ್ನು ಕಾಯುವವನೇ. ಮೆಸ್ಸಯ್ಯ ಮೆಸ್ಸಯ್ಯ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಯ್ಯ, ನನ್ನ ಮೆಸ್ಸಯ್ಯ ಮೆಸ್ಸಯ್ಯ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಯ್ಯ. ಚಿಂತೆಯೂ ಇಲ್ಲ, ಎಲ್ಲರೂ ಆಡೋಣ. ಚಿಂತೆಯೂ ಇಲ್ಲ, ಕಳವಳ ಇಲ್ಲ, ಕಣ್ಣೀರು ನನಗಿಲ್ಲ, ನೀನು ಜೊತೆಯಲ್ಲಿರುವಾಗ ಶೋಧನೆ ಇಲ್ಲ, ಉರೇರನೆ ಇಲ್ಲ, ಯಾವ ಭಯವೇ ಇಲ್ಲ, ನೀನು ಕಾಣುವಾಗ ಚಿಂತೆಯೂ ಇಲ್ಲ, ಕಳವಳ ಇಲ್ಲ, ಕಣ್ಣೀರು ನನಗಿಲ್ಲ, ನೀನು ಜೊತೆಯಲ್ಲಿರುವಾಗ ಶೋಧನೆ ಇಲ್ಲ, ಉರೇರನೆ ಇಲ್ಲ, ಯಾವ ಭಯವೇ ಇಲ್ಲ, ನೀನು ಕಾಣುವಾಗ ಆಶ್ರಯಗಿರಿಯಾದೆ, ನನ್ನ ಬಲವಾದ ಗುರಾಣಿಯಾದೆ,
ಬಲವಾದ ಕೇಡವಾರೆ, ನನ್ನ ಬಲವಾದ ಕೇಡವಾರೆ. ಮೆಸ್ಸಿಯ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಿಯ, ನನ್ನ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಿಯ, ಮೆಸ್ಸಿಯ 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 ನನ್ನ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಿಯ, ಮೆಸ್ಸಿಯ ಪ್ರಿಯ ಮೆಸ್ಸಿಯ, ನನ್ನ ప్రియ మెస్సియ. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అన్న, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అన్న. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అన్న, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. యుద్ధము యెహోవానే, ఆయన మా పక్షముండి పోరాడే దేవుడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎనులకు కట్టయినా యేసయ్యా మన అన్న, విశ్వాసమునకు కట్టయినా యేసయ్యా మన అన్న. యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. పాడి వర్షిప్ ది లార్డ్. యుద్ధము, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధము. హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను, ఎర్ర సముద్రం ముందు వచ్చి నిలబడిపోయింది, వెనకల శత్రువు, చుట్టుపక్కల పర్వతము, శిఖరము, తల్లి పిల్లలంతా ఉన్నారు, ప్రాణి పక్షులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఎలాపా ముందుకు పోయేది? హల్లెలూయా. ఎరుకు గూడని కూల్పించింది నిజమే, ఎర్ర సముద్రం పాయలుగా చేసింది. శత్రు సైన్యం మునిగిపోయింది, నామరూపము లేకుండా దీపము వలె ఆరిపోయారు, ఒక్కరు మిగలకుండా. మన పక్ష దేవుడు ఉన్నాడు.